అల్లు అర్జున్తో త్రివిక్రమ్ తలపెట్టిన మైథలాజికల్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను తాజాగా నిర్మాత నాగవంశీ పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దేవతల సేనాధిపతి కార్తికేయుడు కథతో ఇది తెరకెక్కుతుందని తెలుస్తోంది. కానీ బన్నీ ఈ సినిమా కంటే ముందు అట్లీ ప్రాజెక్టును మొదలుపెట్టాడు. దీంతో త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిలిం ఎన్టీఆర్తో చేయడానికి సిద్ధమయ్యాడని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మొదట ఎన్టీఆరే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో భారీ మైథలాజికల్ ఫిలిం ప్లాన్ చేస్తున్నామని, అది గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఈ పౌరాణిక కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది. ఈ కథను బన్నీ ఎంతగానో ఇష్టపడినప్పటికీ ఎందుకనో అట్లీ ప్రాజెక్టునే మొదట చేయడానికి ఆసక్తి చూపాడు. దీంతో ఈ కథ మళ్ళీ ఎన్టీఆర్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తాజాగా నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకరిగా కార్తికేయ స్వామి శ్లోకాన్ని పంచుకున్నాడు. అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నాడు అంటూ కార్తికేయ స్వామి శ్లోకాన్ని పంచుకున్నాడు. అంతేకాదు గాడ్ ఆఫ్ వార్ వస్తున్నాడు అని రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.